నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. చిట్టి పెసరట్టు, చిట్టి ఓతప్పం, చిట్టి ఇడ్లీ బా తింటే ఎంతో టేస్ట్గా ఉంటాయి కదా. అలాగ టేస్ట్గా ఉన్న టిఫిన్స్ని చాలా వేడివేడిగా అందిస్తున్న కోటగుమ్మం సెంటర్లో ఉన్న ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇది పెట్టి 5 నెలలే అయ్యింది, కానీ ఇక్కడ క్రౌడ్ చూస్తే మాత్రం మామూలుగా లేరు. అసలు ఈ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ టిఫిన్స్ ఎలాగ ఉన్నాయి ఒకసారి ఒక లుక్ వేసేద్దాం, వచ్చేయండి. పెసరట్టు ఓతప్పమా, ఇడ్లీ, మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. మనం మొత్తం అన్ని ఐటమ్స్ ఒకరోజు ఒక ఐటమ్ తింటాం, ఒకరోజు మొత్తం అన్ని టేస్ట్ చేసినాయి. అందుకే మళ్ళీ వచ్చాను వన్ కట్టుకొని వర్షంలో కూడా. పెసరట్టు, చిన్న పెసరట్లు, చిట్టి పెసరట్టు ఫేమస్, బాగుంటాయి అన్న చందంగా. ప్రజెంట్ మనకి అంతే, ఇంకా పరోటా చపాతి లేదు. మనకి ఇది కావాలంటే మనకు అమలాపురం సైడ్ వెళ్ళాలి. ఇది రీసెంట్గా స్టార్ట్ చేసి బాగుంది, చాలా బాగుందండి. అదే చిట్టి పెసరట్లు అవి స్పెషల్ బాగానే, చట్నీలు అవి కూడా చాలా బాగుంటాయి, రేటు కూడా చాలా రీజనబుల్. కాకపోతే ఏంటంటే కొద్దిగా పార్కింగ్ అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇది ఫ్లోటింగ్ అది బాగుంటుంది. మీకు సాటర్డే అది కూడా సూపర్గా ఉంటుంది. చిట్టి పెసరట్లే బాగా, ఓతప్పం మామూలు కామను అది. మేము చట్నీలు బాగుంటున్నాయి, చాలా బాగుంటుందండి. ఇక్కడ డైలీ చేస్తున్నాను ఇక్కడ. అయితే పెసరట్టు మాత్రం స్పెషల్, ఇడ్లీ కూడా సూపర్ బాగుంటుందండి. చిట్టి పెసరట్లు అండి, చిట్టి పెసరట్లు స్పెషల్, చిన్నవి, రేటు కూడా రీజనబుల్, చాలా బాగుంటుంది. కానీ రేట్ మాత్రం బాగుందండి, టేస్ట్ బాగుంది. మేము చాలా బాగుంటాయండి. బటర్ ఇడ్లీ ఒకటి, చిట్టి పెసరట్టు చాలా బాగుంటుంది ఇక్కడ. నేనైతే ఏ టేస్ట్ చేశాను. అన్ని రకాల చపాతీ, పరోటా, చిట్టి పెసరట్టు, తర్వాత వడలు వేసేవారు మొన్నటిదాకా, ఇప్పుడు మరి ఆపరేషన్ పెట్టుకున్నారు. బటర్ ఇడ్లీ అయితే చాలా టాప్ ఉంటుంది, బాగుంటుంది. చిట్టి ఇడ్లీ అండి, అవి చిన్న సైజు వస్తాయి, కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా రీజనబుల్, అందుకే అంతమంది వస్తారు కదా. మామూలుగా ఎవరైనా తినచ్చు. మామూలుగా 20 రూపాయలు 30 రూపాయలు అంతే. ప్లేట్ వచ్చేసి మొత్తం 4 వస్తాయి, ఒకటి 10 రూపాయలు అండి. ప్లేట్ అయితే 4 వస్తాయి, సింగిల్ ఇస్తారు 10 రూపాయలు ఒకటి. 3 రకాల చట్నీలు వేస్తారు, బాగుంటాయండి, చాలా బాగుంటుంది. మేము మామూలుగా వస్తుందండి, ఇంచుమించుగా రెగ్యులర్గా వస్తాం. సండే మినహాయించి ఇంచుమించుగా ప్రతి 2 రోజులకు ఒకసారి వస్తాం ఖచ్చితంగా. బాగుంటుంది, పెసరట్టు బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, ఆవిడ బాగుంది, అన్నీ బాగుంటాయి. నేను రోడ్డు మీద తిన్నా, ఎందుకు తింటున్నానంటే బాగుంటాయని వస్తాను. పెసరట్టు అండి, ఇదేదో చిన్న పెసరట్లు వేస్తారు, బాగానే ఉంటాయి. ఈ పొరల చపాతీ కూడా నేను పెద్దగా తిన్నా కానీ బాగుంటాయి. ఇక్కడైతే చిట్టి పెసరట్టు, అలాగే చిట్టి ఓతప్పం, చిట్టి ఇడ్లీ, అలాగే చిట్టి ఆవళ్ళు, ఇవన్నీ కూడా ఎంతో స్పెషల్ అని చెప్పి ఇక్కడ తిన్న వాళ్ళు అయితే అంటున్నారు. ఇక్కడికి వచ్చిన ఫుడ్డీస్ అయితే ఆ వర్షంలో కూడా వచ్చి వాళ్ళు ఇక్కడైతే టిఫిన్స్ని ఆస్వాదిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.